హాయ్ హేజుడ్ బ్రో అంటే ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నా వీడియో పాత చూసాను, అందులో ఏదో తప్పు ఉన్నట్టు మాట్లాడతావేంటి? ఏ తప్పు చేశాను నేను అక్కడ? జనాలు ఏమైనా టెలిగ్రామ్ లో తీసుకెళ్ళానా? వేరే వాళ్ళు డబ్బులు చాలా మంది అనుకుంటున్నారు యాజుడే భయపడిపోయాడని. ఏజుడే ఏం భయపడలేదు, దింపాడు ఒక రాడ్ లాంటి వీడియో. చూడండి ఆ వీడియో ఇప్పుడు డిస్క్రిప్షన్లో కాదు. రెండోది కుటుంబం మీదకి వెళ్తున్నావు కదా, లెట్ మీ బి వెరీ క్లియర్. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్, 32 సంవత్సరాల కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా ఏదో మానభంగం చేశాడని చెప్తాను. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం. అది చూడండి ఆ వీడియో ఇప్పుడు డిస్క్రిప్షన్లో కాదు, మీకు చూపిస్తాను. చూడండి వీడియో ఎట్లా దింపాడంటే ఏజుడు ఒక రేంజ్లో దింపాడు. నాన్ వెషన్ ఇంకా మాటలు అనేవి కూడా ఎక్కడ మాట్లాడడానికి ఇంకా తేడా లేకుండా మొత్తం మాట్లాడాడు. వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ ఫాదర్ గురించి అన్నీ మాట్లాడాడు. సో ఈ వీడియోలో మనం కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాన్ వెషన్ వర్సెస్ ఏజుడే. నాన్ వెషన్ ఏమన్నాడో వినిపిస్తాను, ఏజుడే ఏమన్నాడో కూడా వినిపిస్తాను. జాగ్రత్తగా ఉండండి, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా ఇంచు కూడా వదులుకొని చూడండి, అప్పుడే మీకు అర్థమైంది వార్లో అసలైన మా గాడ్ ఎవడు అని. హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసింది. అంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వెప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. టీనేజర్స్ని అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. చూసారుగా, నా అన్వేషణ నాకు ఒక రేంజ్లో ఇచ్చాడు ఏజుడే. నాకు ఏజుడే కరెక్ట్గా మాట్లాడతాడు. ఏ మాట మాట్లాడినా 100%కి 100% కరెక్ట్గా ఉండేది. ఒకప్పుడు చేశాడు, ఇది చూడు, ఇది చూడు అని ఇవన్నీ చేశాడు ఏజుడే. ఓకే, మనం అందరం ఒప్పుకుంటాం, మనందరూ తెలిసింది కూడా. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు ఇవన్నీ మనందరూ తెలుసు. వాళ్ళ ఫాదర్ ఒక రెస్పెక్ట్ఫుల్ ఐఎస్ అని ఆఫీసర్ అని కూడా తెలుసు మనందరికీ. అయినా నాన్ వెషన్ అది ఇది అని చెప్పి ఏదో తోకుంటూ వస్తాడు, నేను చూపిస్తాను అంటే ఇదేం పోపించేది మనమందరం పోసుకోలేక. ఏందంత వీడికంత దేమైందా నాన్ వెషన్కి? ఎవడేం చేయలేడనా, ఎవడేం పేకలేడనా? ఇట్లా భయపడితే అందరూ భయపడిపోతారు, ఇంక మాట్లాడడానికి ఎవరికి ఏం ఉండదని చెప్పి అనుకుంటున్నాడా? అందుకే వీడియో పెట్టి ఏజుడే సర్లే ఎందుకులే అనుకున్నాడో మరి ఎట్లాంటి సంగతో తెలియదు, కానీ డిలీట్ చేశాడు. అయిపోయింది. డిలీట్ చేసి అయిపోయిన తర్వాత ఈడు నాన్ వెషన్ ఇంకా నేను పెద్ద తురుము తోపు అనుకొని చెప్పి మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు. మా నోడికి ఇంకా ఆరెంజ్ జ్యూస్ బత్తాయి పండు బిండినట్టు బిండి నూకాడు ఏజుడే. వదల్లా వీడియో దింపాడు. చూడండి వీడియో ఇప్పుడు పూర్తిగా చూడండి. ఎట్లా దింపాడంటే ఏజుడు ఒక రేంజ్లో దింపాడు. నాన్ వెషన్ మాటలు మాట్లాడడానికి కూడా లేకుండా దింపాడు అనమాట. భయపడ్డానికి వాడు ఏమైనా పెద్ద ఇదా భయపడ్డానికి? ఏజుడే ఈడు ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంది ఏజుడికే ఉన్నారు వాడికన్నా కూడా. ఈడేంది వాడికి భయపడేది? రావణ్ ఫర్ యూ, నీకు కూడా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దెంగు ఒక రకంగా దెంగు. ఏజుడు గాజులు వేసుకో, రబ్బర్ గాజులు వేసుకో, ఈ గాజులు వేసుకో, ఆ గాజులు వేసుకో, గంగమ్మ జాతరలో లంగా జాకెట్ పంపిస్తాను, ఈ మాటలు ఈ పిచ్చి బోహు మాటలన్నీ వద్దు, ఓకేనా? ఏజుడు దింపాడు వీడియో, ఆ వీడియోని చూసుకొని మాట్లాడుకోండి ఇంకేదైనా సరేనా. అది